నమస్తే అండి పాత్రికేయులకు, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ విఎన్ ఆదిత్య గారు సార్ అండ్ దెన్ రాజు గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాది కొంచెం లాంగ్ స్పీచ్ ఉంటుంది, ఇఫ్ యూ డోంట్ మైండ్. సో ఇది నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ అండి. సో ఇట్స్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో నాకు ఈ జర్నీలో ఈ సినిమా అవడానికి స్టార్ట్ అవడానికంటే ముందే నాకు విఎన్ ఆదిత్య గారు బాగా మంచి మిత్రులు. ఆయన ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. అలానే రాజు గారు మల్లేశం రిలీజ్ చేయడానికి ముందు నుంచే ఆయన కూడా నాకు మంచి మిత్రులు. అయితే ఈ సినిమా చేయాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక కళ. ఈ కళను నెరవేర్చుకోవడానికి నేను అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు, నేను ఐటీలో చేస్తాను. సో నేను యూఎస్లో ఐటీ, తర్వాత నాకు ఆఫ్షోర్లో ఉన్న ఒక ఎంప్లాయే మన రాధాకృష్ణ గన్నెపూడి గారు. ఆయన మేము ఏదో మూవీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆయన చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ చూపించారు. అందులో వేసిన షార్ట్ మేకింగ్ కానీ ఇవన్నీ బాగా నచ్చి లెట్స్ డూ ఒక మూవీ చేద్దాం అని చెప్పి దీనిలోకి మనం స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు క్రూ కావాలి, ఇది ఫస్ట్ మూవీ కాబట్టి ఫుల్గా మనం ఎక్కువ అమౌంట్ పెట్టుకుని ఒక రీజనబుల్ బడ్జెట్లో సినిమా చేస్తే మనం ఈ మేకింగ్లో మొత్తం నేర్చుకోవచ్చు అనే దాంతో వి స్టార్టెడ్ దిస్ వన్. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఒక ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఒక యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకోవాలి. సో నాకు ఒక అతను పరిచయం అయ్యారు, అతనితో నేను యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ యాక్టింగ్ నాకు ట్రైనింగ్ ఇచ్చిన ఆ పర్సన్ ఎవరంటే సేవ్ ద టైగర్స్ డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్ అంటే సేవ్ ద టైగర్ సీజన్ 1 డైరెక్టర్ తేజ కాక్మాన్ గారు. సో ఆయన దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సో హీ హెల్ప్ మీ అ లాట్. అంటే స్క్రీన్లో ఎలా మాట్లాడాలి, స్క్రీన్ ప్రజెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, యాక్టింగ్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ నాకు బాగా హెల్ప్ అయింది ఆయనతో దగ్గర ట్రైనింగ్ తీసుకోవటం వల్ల. అలానే ఫిట్నెస్. సో ఆ మూవీ టైంలో ఇంకా ఫిట్గా ఉండేవాడిని. సో దాట్స్ అనదర్ థింగ్. సో బట్ ఎనీవే ఆ ప్రిపరేషన్ అనేది జరిగింది. తర్వాత మన డైరెక్టర్ గారి సైడ్ నుంచి ఆయన బాగా స్క్రీన్ ప్లే డిజైన్ చేసి లొకేషన్స్, ఒక మాటలో చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసరు. నాకు ఇక్కడ మూవీ మేకింగ్ ఎలా చేయాలి అనేది ఇంకా ఫుల్గా అంటే యాజ్ ఎ రియల్గా ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసరు ఉన్నంత టాలెంట్ లేదు కాబట్టి రాధాకృష్ణ గారే తన భుజస్కంధాల మీద ఎవ్రీథింగ్, లొకేషన్స్, క్యాస్ట్, క్రూ, మ్యూజిక్, ఎవ్రీథింగ్ బ్యాక్ టు బ్యాక్, అంటే తన మొత్తం మ్యాక్సిమం టైము ఇంకా అంటే బ్లడ్ పెట్టారు అంటారు కదా, ఆ విధంగా మొత్తం ఎండ్ టు ఎండ్ ఆయనే చూసుకున్నారు. ఎందుకంటే నేను కూడా యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక ప్రొడ్యూసర్ యాక్టర్ సెట్లో ఉన్నప్పుడు రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయడం నాకు కూడా కష్టమే. సో ఒక ప్రొడ్యూసర్ ఇన్ ఏ వే ఒక హ్యాట్ ఆయన తీసుకున్నారు. అలానే మా చిరకాల మిత్రులు కేఆర్సి రెడ్డి గారు, ఆయన బ్యాక్ బోన్, నాకు మోరల్ సపోర్ట్. ఆయన కూడా నాకు ఒక మోరల్ సపోర్ట్గా ఉంటూ నాకు ఎంతో ఇది ఉత్సాహాన్ని ఇచ్చింది మూవీ మేకింగ్ ప్రాసెస్లో. అలానే శ్వేత గారు ఈరోజు రాలేకపోయారు, ఆవిడ పర్సనల్ రీజన్స్ వల్ల. సో ఆవిడ షీ కోఆపరేటెడ్ వెరీ మచ్. సో ఫైనల్గా సినిమా మేక్ చేసి పోస్ట్ ప్రొడక్షన్లో నుంచి దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము అంటే ఇట్స్ లైక్ నాకు చాలా ఆనందంగా ఉంది. అది ఇట్స్ నాట్ అంటే ఒక లైఫ్లో నేను చేయలేనేమో అనుకున్న దాన్ని నేను చేయగలను, అంటే నేను చేస్తున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ దేర్, లాస్ట్ స్టెప్లో ఉన్నామని ఈ స్టేజ్కి రావడానికి చాలామంది ఉన్నారు. విఎన్ ఆదిత్య గారు, రాజు గారు, కేఆర్సి రెడ్డి గారు, తేజ కాక్మాన్ గారు. సో అలానే మన అఫ్కోర్స్ ఆదినారాయణ గారు డెఫినెట్గా ఉన్నారు, ఆదినారాయణ గారు, అలానే మన రాధాకృష్ణ గన్నిపూడి గారు. సో వీళ్ళందరూ బ్యాక్ బోన్గా లేకపోతే ఈరోజు నేను ఇక్కడ నుంచొని మాట్లాడేవాడిని కాదు. మనీ పెట్టడం ఒక ఎత్తు, బ్యాక్గ్రౌండ్లో మనీ స్పెండ్ చేయడం ఒక ఎత్తు, మేము అనుకున్న బడ్జెట్లో అనుకున్నట్టుగా చేయటం అనేది ఒక పెద్ద టాస్క్ ఈ రోజుల్లో. సో రాధాకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. విత్ ఇన్ బడ్జెట్లో మేము అనుకున్న బడ్జెట్ క్రాస్ కాకుండా అంటే వెరీ రీజనబుల్, అంటే అనుకున్నట్టుగా చేయగలగడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఈ మూవీ విషయానికి వస్తే ఇందులో అందరూ యాక్టర్స్ చాలా కోఆపరేటివ్గా చాలా ఎంకరేజ్ చేస్తూ, అందరూ కొత్త వాళ్ళమే కాబట్టి, అంటే అందరూ కొత్త వాళ్ళమే అంటే వాళ్ళకి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, స్టేజ్లో చేశారు,
షార్ట్ ఫిల్మ్స్లో చేశారు. సో దే హ్యావ్ ఎక్స్పీరియన్స్. నేనే ఫస్ట్ టైమర్ చెప్పాలంటే. సో నాకు ఎంతో సపోర్టివ్గా ఉండి, సో నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ షూటింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో అలా ఈ మూవీ మేకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. ఐ థింక్ ఇది చాలామందికి నచ్చుతుంది, అందరికీ మంచి పేరు వస్తుంది. సో బట్ థ్యాంక్ యూ అగైన్. సో we're going to be rocking on 21st. So in theaters. Thank you very much. Thank you. For more videos like this, subscribe Big TV channel.